గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర నిమజ్జనంకు సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ్ తీరాన నిమజ్జన కోలాహలం మొదలైంది. గజ ఈతగాళ్లు స్పెషల్ బోట్స్ తో నిమజ్జనం పూర్తి చేస్తామంటోంది ప్రభుత్వం. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి ట్యాంక్ బండ్ గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. గ్రేటర్ నగరంలో గణనాథుని నవరాత్రులు ముగిశాయి. గంగవడికి చేర్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 45 దగ్గర ఉన్నాము. గ్రేటర్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేషులందరినీ గంగవడికి చేర్చేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. గ్రేటర్ సిటీ మొత్తంలో దాదాపు 50,000కు పైచిలకు విగ్రహాలు ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. నిమజ్జనం చేసేందుకు దాదాపుగా గ్రేటర్ సిటీ మొత్తంలో 150కి పైచిలకు మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. అట్లాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 40కి పైచిలకు క్రేన్లను ఏర్పాటు చేశారు. అలాగే ఇతర ప్రాంతాలలో మరొక 30కి పైగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులునే. అట్లాగే నగర వ్యాప్తంగా 140కి పైచిలకు క్రేన్లను ఏర్పాటు చేశారు నిమజ్జనం చేసేందుకు. ఇక శానిటేషన్కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా దాదాపు 14,000కు పైచిలుకుగానే పనిచేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేశారు. అవి 50,000కు పైచిలుకుగా ఉన్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ఇక సిటీలో 20 చెరువులు ఉన్నాయి. అట్లాగే ప్రత్యేకంగా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కృత్రిమమైనటువంటి కొలనులు దాదాపు 70కి పైచిలుకుగా ఉన్నట్లు అధికారులు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక గ్రేటర్ నగర వ్యాప్తంగా శోభాయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లను కూడా 3 కమిషనరేట్ల పరిధిలో పోలీస్ కమిషనర్లు రూట్ మ్యాప్లను విడుదల చేశారు. ప్రతి విగ్రహానికి జీపీఎస్కు సంబంధించినటువంటి ట్రాకింగ్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. అట్లాగే సీసీ కెమెరాలను కూడా రూట్ మ్యాప్లకు సంబంధించినటువంటి ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అట్లాగే ప్రత్యేకంగా 3 కమిషనరేట్లలో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. డీజీపీ ఆఫీస్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. మానిటరింగ్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 5 దగ్గర కూడా ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు గ్రేటర్ సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సివి ఆనంద్ వచ్చి పరిశీలన చేశారు. ప్రస్తుతం బాహుబలి క్రేన్ మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటి బాహుబలి సూపర్ క్రేన్ ఏదైతే ఉందో ఈ క్రేన్ దగ్గరనే ఖైరతాబాద్ మహాగణనాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు ఉదయమే 6 గంటలకు ఖైరతాబాద్కు సంబంధించినటువంటి గణనాథుని శోభాయాత్ర ప్రారంభమవుతుంది అన్నట్లుగానే అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు భక్తులకు సంబంధించినటువంటి దర్శనం కోసం అందుబాటులోకి పెట్టినప్పటికీ అర్ధరాత్రి తర్వాత మూసివేయడం జరిగింది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణనాథుని దగ్గర దర్శనం చేసుకొని శోభాయాత్రకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే గ్రేటర్ సిటీ నగర వ్యాప్తంగా రేపు గణనాథుని యొక్క శోభాయాత్రలు అట్లాగే నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించినటువంటి సిబ్బంది విషయంలో కావచ్చు, అధికారులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు చందుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో ముఖ్యంగా మౌంటెడ్ పోలీసులు కీలక పాత్ర పోషించనున్నారు. మౌంటెడ్ పోలీసుల్లో పలువురు మహిళలు కూడా విధులు నిర్వహిస్తున్నారు. గుర్రాలపై తిరుగుతూ గస్తీ కాసే మౌంటెడ్ పోలీసులు తమకు అసలైన డ్యూటీ గణేష్ నిమజ్జనోత్సవంలో ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవంలో గస్తీ కాసేందుకు సిద్ధమైన మౌంటెడ్ మహిళా పోలీసులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాల శోభ సంతరించుకుంది. ఒకవైపు శోభాయాత్రకు సంబంధించి ఆ రూట్ మ్యాప్ కూడా విడుదల చేశారు పోలీసులు. అయితే ఈ శోభాయాత్రకు సంబంధించి చూసుకుంటే భద్రతకు సంబంధించి గస్తీ కాసేందుకు మౌంటెడ్ పోలీసులు కూడా సిద్ధమయ్యారు. మొత్తం 50 చూసినటువంటి మౌంటెడ్ సంబంధించిన గుర్రాలన్నీ కూడా ఉన్నాయి. ఈ గుర్రాలన్నింటినీ కూడా రేపు నిమజ్జనం జరిగే సమయాల ఏదైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో వాటన్నింటినీ కూడా గస్తీ కాసేందుకు యూజ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ విషయం ఓవరాల్ గా చూసుకుంటే
నిమజ్జనానికి సంబంధించి ముఖ్యంగా ఈ మౌంటెడ్ పోలీసులో 9 మంది మహిళా పోలీసులు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మనతో మహిళా పోలీసులు ఉన్నారు. అసలు ఏ విధంగా ట్రైనింగ్ పూర్తయింది? ముఖ్యంగా జంతువులు అంటేనే కొంత దగ్గర వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితులు, మీరు ఎలా ట్రైనింగ్? స్టార్టింగ్ రావడమే పెద్ద అనిమల్ని చూసి చాలా భయం వేసింది. అంటే ఏంటి ఇంత అనిమల్ మనం కంట్రోల్ చేయగలమా లేదా అని అన్నవాళ్ళు, సీనియర్ వాళ్ళు మాకు ప్రతిదీ చిన్న చిన్నగా చెప్పడము, మా ట్రైనర్ పృథ్వీ సింగ్ సారు ప్రతి ఒక్కటి చిన్న అడుగు నుంచి మొత్తం క్లారిటీగా చెప్పి ఎక్కడ భయపడద్దు ఆయన అని రోజు మోటివేట్ చేయడం వల్లే మేము డైలీ కొద్దిగా నేర్చుకొని ఇప్పుడు డ్యూటీలకు కూడా వెళ్తున్నాము. రీసెంట్గా లేక్ పెట్రోలింగ్, మక్కా మసీద్ డ్యూటీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి మావి. ఇప్పుడు అసలైన డ్యూటీ మన నిమజ్జనం డ్యూటీకి కూడా మేము సిద్ధమయ్యాము. సో రేపు నిమజ్జనంలో కూడా మేము మంచిగా పర్ఫార్మెన్స్ చేసి సార్ వాళ్ళకి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది మౌంటెడ్ పోలీస్లో ముఖ్యంగా మహిళలు మొదటిసారి ప్రస్తుతం డ్యూటీ చేయడము? ఈ అంటే నార్మల్గా పోలీస్ డ్యూటీ చేయడం వేరు, మౌంటెడ్ పోలీసింగ్ వేరు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నార్మల్ డ్యూటీ అందరికి తెలిసింది నార్మల్ డ్యూటీనే. ఇది హార్ట్స్ పోలీస్ ఉంది, దాంతో ఏం డ్యూటీ అని ఎవరికీ తెలియదు. మేము యాక్చువల్గా జాబ్ రాకముందు కూడా మాకు ఏ రోజు మేము చూసిందే లేదు. కానీ రీసెంట్గా మేము వచ్చి ఇందులో జాయిన్ అయిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్ కంట్రోల్ కానప్పుడు మనకు ఇలాంటి గుర్రాలతో చాలా కంట్రోల్ అవుతుంది. సో మేము వెళ్తున్న డ్యూటీలలో కూడా మమ్మల్ని చాలా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ క్రౌడ్ ఉండదు, మమ్మల్ని చూసి ముందే క్రౌడ్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మంచి వింగ్లోకి వచ్చినాము. మాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చిన సిపి సార్, మా రక్షిత మ్యామ్కి కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మొదట గుర్రాలతో మీకు అటాచ్మెంట్ ఎలా కొనసాగింది? మొదట భయపడ్డారా లేకుంటే ఎట్లా? స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరికీ భయం ఉండే, రోజు మేము దాంతో ఉండడము, దాంతో మాట్లాడడము, అట్లా దాని మూమెంట్ మాకు కూడా అలవాటు అయ్యే కొద్దీ 6 months కంప్లీట్ అయ్యేసరికి మాకు కూడా వాటితో పాటు అన్ని అలవాటు అయిపోయినాయి. అన్ని గుర్రాలు ఏ గుర్రం మాకు ఇచ్చినా మేము కంట్రోల్ చేస్తున్నాము, డ్యూటీస్కి తీసుకెళ్తున్నాము. మరొక మహిళా పోలీసు ఉన్నారు. అసలు గుర్రాలంటేనే కంట్రోల్ కావు, ముఖ్యంగా మహిళలు మీరు ఎలా కంట్రోల్ చేయగలరు? గుర్రాలు కంట్రోల్ అవ్వవు అనే మాట తప్పండి. నేను కూడా అదే అనుకున్నాను. నేను ఒక అమ్మాయిని గుర్రాన్ని కంట్రోల్ చేయగలనా, ఎక్కగలనా అని అనుకునేదాన్ని. కానీ మేము రైడింగ్ చేయడం, కంట్రోల్ చేయడం అన్నీ ఎప్పటి నుంచి అయితే మేము సార్ చెప్పినట్టు థ్రాట్, క్యాంటర్, వాక్, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా కూర్చోవాలి అన్నీ చెప్పిన దాన్ని బట్టి మేము దాన్ని ఒక సీక్వెన్స్లో వెళ్ళి చిన్నగా మాకు ట్రైన్ చేసి మేము కంట్రోల్ చేసేంతవరకు తీసుకొచ్చారు మా సార్ వాళ్ళు. సో వాళ్ళ వల్ల మేము ఇప్పుడు మాకు ఒక నాలెడ్జబుల్ పర్సన్స్ లాగా మార్చి మేము ఆ నాలెడ్జ్ వల్ల మేము ఫర్దర్గా గుర్రాలను కంట్రోల్ చేయడం అవన్నీ చేస్తాం. ముఖ్యంగా పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గుర్రాలు అంటే ఒక జంతువులు తిరగడం అనేది కొంచెం ఇబ్బందికరం. దాన్ని కంట్రోల్ చేయడం ఎలా నేర్పించారు, ఏంటి? ఎన్ని నెలలు పాటు కొనసాగింది? మాకు 3 months ట్రైనింగ్ నడిచిందండి. తర్వాత మాకు ఇంకా నార్మల్గా ఎట్లయితే మెన్ డ్యూటీస్కి వెళ్తున్నారో అలా మమ్మల్ని తీసుకొని వెళ్ళి డ్యూటీ చేపిస్తున్నారు. ఎప్పుడైతే క్రౌడ్లో గుర్రాలు ఉంటాయో అవి కొన్ని సౌండ్స్కి కొన్ని గుర్రాలు హల్చల్ చేస్తాయి, అంటే భయపడుతూ ఉంటాయి, వెనక్కి ముందుకి అవ్వడం చేస్తూ ఉంటాయి. అప్పుడు మేము వాటితో మాట్లాడుతూ ఏం కాలేదు, ఒక చిన్న పిల్లల్లా దాన్ని గమనిస్తూ ఏం కాలేదు నేనున్నా అది దాన్ని చెప్పుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ దాని రేంజ్ని లాగి ఏం కాలేదని చెప్తూ మేము వీటిని కంట్రోల్ చేస్తాము. అది చేసే దాన్ని బట్టి క్రౌడ్ కూడా చాలా కంట్రోల్గా మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది కదా గుర్రం అని. మేము ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు గుర్రం అంటే భయపడేవాళ్ళం. గుర్రం కరుస్తుంది, తంతది, సో అందరికి అది దృష్టిలో ఉంటుంది కదా, అందుకే వాళ్ళు కొంచెం. మొత్తంగా మనం చూడొచ్చు మహిళా మౌంటెడ్ పోలీసులు కీలకంగా మారారు. రేపు జరిగే నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి మౌంటెడ్ పోలీసులు మొత్తం 50 గుర్రాలు ఉన్నాయి. అందులో 3 అనారోగ్య బారిన పడడం, వాటిని రిటైర్మెంట్ స్టేజ్కి రావడంతో ప్రస్తుతం 47 విగ్రహాలు 47 మౌంటెడ్కి సంబంధించి అందుబాటులో ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. మరి రేపు విధులకు సంబంధించి పోలీసులు ఎలా గస్తీ కాస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో కూడా మసీద్ లాంటి లేక్ వాటికి సంబంధించిన పెట్రోలింగ్ కూడా నిర్వహించామనేదే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన శోభాయాత్రను పగడ్బందీగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో సర్వం సిద్ధం చేశారు పోలీసులు. రేపు ఉదయం నుంచి ఎల్లుండి వరకు గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్ శాఖల కోసం ట్యాంక్ బండ్పై స్పెషల్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనోత్సవం తీరును ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు ఉన్నతాధికారులు.
కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా నిమజ్జనం పర్యవేక్షణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ట్యాంక్ బండ్ మీద గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో చేశారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి క్రేన్ నెంబర్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర, క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉన్నాము. ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా పూర్తి అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం మనం విజువల్లో కనిపిస్తున్నటువంటిది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎన్టీఆర్ మార్క్ అనే విజువల్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ సిపి కావచ్చు, ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ కూర్చొని మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. రేపు ఉదయం 6 గంటలకే డ్యూటీలు ఎవరైతే వేశారో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఫీల్డ్ మీద ఉన్నటువంటి అధికారులంతా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. ఇక పోలీసులు దాదాపు 30,000కు పైచిలకు పోలీసు బందోబస్తులో పాల్గొంటున్నట్టు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఇక జిహెచ్ఎంసీ ప్రస్తుతం మనకు విజువల్లో కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి గణేష్ కంట్రోల్ రూమ్ ఇది. జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్, ఉన్నతాధికారులు ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తారు. ఫీల్డ్ మీద ఉండే వాళ్ళంతా కూడా ఉంటారు. అన్ని జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఎన్ని మండల్స్ స్టార్ట్ అయ్యాయి, శోభాయాత్రలో స్టార్ట్ అయ్యాయి, ఎన్ని మండల్స్ నిమజ్జనం పూర్తయ్యాయన్నటువంటి లెక్కలన్నీ కూడా వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇక పక్కనే ఉన్న విద్యుత్కు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పక్కనే ఉంది. దాని తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి రెగ్యులర్గా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్క్ దగ్గర చాలా కీలకమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. క్రేన్ నెంబర్ 5 ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని విగ్రహ నిమజ్జనం ఉంటుంది కాబట్టి అన్ని కమాండ్ కంట్రోల్ రూమ్లు ఇక్కడనే ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో అధికారులంతా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ డిప్లాయ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. వీడియో జర్నలిస్టు చంతో సాక్షి టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ గణేష్ శోభాయాత్రలో ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. భాగ్యనగరంలో అత్యంత శోభాయమానంగా జరిగే గణపతి నిమజ్జన యాత్రలో ఖైరతాబాద్ గణేశుడిపైనే అందరి దృష్టి ఉంటుంది. గణేష్ చతుర్థి కంటే ముందు విగ్రహ తయారీ మొదలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం వరకు ప్రతిదీ ప్రత్యేకమే. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర రేపు జరగనుంది. దీంతో నిన్న అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనాన్ని నిలిపివేశారు నిర్వాహకులు.
ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి వెల్డింగ్ పనులు అయితే పూర్తవుతూ ఉన్నాయి. మొత్తంగా కూడా మనం చూసుకుంటే ఈ టస్కర్ మీదనే గణనాథుడిని నిమజ్జనానికి తీసుకుని వెళ్ళనున్నారు. దాదాపు 100 టన్నుల సామర్థ్యం గల ఈ టస్కర్ పైనే దాదాపు 40 టన్నుల సామర్థ్యం ఉంది ఇప్పటికీ ఖైరతాబాద్ గణనాథుడు. సో ఆ 40 టన్నుల గణనాథుడిని 100 టన్నుల ఏదైతే కనిపిస్తుందో ఈ టస్కర్ పైననే నిమజ్జనానికి తీసుకెళ్లవాలని అన్నారు. అయితే రేపు 6 గంటల ప్రాంతం నుంచి నిమజ్జనం అనేది ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో టస్కర్ మీదకి ఖైరతాబాద్ గణనాథుని ఎక్కించనున్నారు. ఆ తర్వాత పూర్తిగా వెల్డింగ్ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి 6 గంటల ప్రాంతంలో నిమజ్జనానికి ఇక్కడి నుంచి బయలుదేరుతుందని కూడా చెప్తున్నారు. సో ఈ భారీ టస్కర్ ఏదైతే కనిపిస్తుంది ఈ భారీ టస్కర్కి సంబంధించిన రథసారథి వెంకటరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వస్తున్నారండి? అమ్మ విజయవాడ నుంచి వచ్చామమ్మా. ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ విజయవాడ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు? నేను 4 టైమ్స్ రావటము. మా ట్రాన్స్పోర్ట్ నుంచి రావడం 16 ఇయర్స్ నుంచి మా ట్రాన్స్పోర్ట్ నుంచి వెహికల్ వస్తుంది. నేను మాత్రం 4 టైమ్స్ రావడం. సో ఎలా హ్యాండిల్ చేస్తారండి? అంటే దాదాపు 40 టన్నుల బరువు ఉంది గణనాథుడు. ఇది ఎంత సామర్థ్యం ఉంటుంది? మాది 100 టన్నుల కెపాసిటీ అమ్మ. అది 40 టన్ను ఉంటుంది. మొత్తం ఎంత ఉంటుందండి వెడల్పు కానీ పొడవు కానీ? పొడవు వచ్చేసి 70 ఫీట్ పొడవు ఉంటుంది. వెడల్పు 12 ఫీట్ వెడల్పు ఉంటుందండి. సో మొత్తంగా అంటే ఎంత సామర్థ్యాన్ని ఇది మోయగలదండి? 100 టన్స్. ఇప్పుడు ఇంకా రాత్రి సమయంలో లిఫ్ట్ చేసే టైంలో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? లిఫ్ట్ చేసే టైంలో ఎవరు ఉండరు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గణపతి వాళ్ళే ఉంటారమ్మా. బాగుంటుంది. అంటే అప్పుడు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా లేకపోతే ఎట్లా ఉంటుంది అప్పుడు? ఏమి ఇబ్బందులు అవుతావు? క్రేన్తో లేపి పెట్టేస్తారు. ఇబ్బందులు ఏమి ఉండవు. చాలా మంది జనాలు చూడడానికి వస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి నిమజ్జనానికి ఎన్టీఆర్ ఆ ప్రదేశానికి వెళ్తూ ఉంటారు కదా క్రేన్ వద్దకి. సో అప్పుడు అంటే మధ్యలో ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు మీరు హ్యాండిల్ ఎలా చేస్తారు? డ్రైవింగ్ చేసే సమయంలో ఎట్లాంటి సమస్యలు మీకు తలెత్తుతాయి? ఎట్లా స్లోగా వెళ్ళాల్సింది వస్తుంది? సమస్య చాలా స్లోగా వెళ్ళవలసి వస్తుంది. సమస్యలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అంటే మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయా? ఏం రావు. ఏమి ఇన్స్ట్రక్షన్ ఏమి ఉండదు. కాదు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా తీసుకెళ్ళాలి. మొత్తం ఎంతమంది పాల్గొంటారు? మా ట్రాన్స్పోర్ట్ నుంచి 10 మెంబర్స్ వస్తారు. ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టోటల్ అందరూ ఉంటారు. వెల్డింగ్ పనులు మొత్తం ఎన్ని రోజులు సమయం పడుతుంది అవ్వడానికి? వెల్డింగ్ పనులా 2 డేస్ అమ్మా. ఈ రోజున అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 1 డే పడుతుంది రిమూవ్ చేయడానికి మొత్తం. రాత్రి ఎక్కించిన తర్వాత మళ్ళీ ఎట్లుంటుంది ప్రాసెస్? ఎక్కించిన తర్వాత మళ్ళీ 1.5 అవర్ మళ్ళీ వెల్డింగ్లు ఉంటాయి. తర్వాత 6 o'clock స్టార్ట్ అవుద్ది. సో మొత్తంగా చూస్తున్నాం కదా ఏదైతే మనకి కనిపిస్తుందో ఈ భారీ టస్కర్ మీదనే గణనాథుని అనేది తీసుకొని వెళ్తారు. ఈ భారీ టస్కర్తో పాటు మరో టస్కర్ కూడా వస్తుంది. అయితే ఇది భారీ ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ గణనాథుడిని మాత్రమే ఈ టస్కర్ మీద కనిపిస్తారు. ఏదైతే మరో టస్కర్ వస్తుందో ఆ టస్కర్లో అంటే అటుపక్క ఇటుపక్క ఉన్న విగ్రహాలను అందరిపైన లిఫ్ట్ చేసి అక్కడి నుంచి మొత్తం ఒకదాని వెనుక ఒకటి టస్కర్లు అయితే వెళ్తాయి. అయితే ఎన్టీఆర్ ఏదైతే మార్గు వైపు ఉందో క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం అయితే సాగుతుంది. మొత్తంగా ఇందులో నిమజ్జనం చేసేవాళ్ళు రథసారథి కానీ వీళ్ళతో పాటు ఎవరైతే కార్మికులందరూ ఉంటారో దాదాపు 20 మందికి పైగా కూడా ఉంటారు. వెల్డింగ్ పనులు చేసే కొంతమంది వాళ్ళు ఉంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు 10 మంది ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి రాత్రి సమయాల్లో లిఫ్ట్ చేసి క్రేన్ ద్వారా తర్వాత వెల్డింగ్ పనులు అయితే సాగిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఉపయోగించే క్రేన్ భారీగా ఉండడంతో పాటు ఎంతో ప్రత్యేకమైంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకల్లో అత్యంత ప్రధానమైన కీలకమైన ఘట్టం ఖైరతాబాద్ గణనాథుని వినాయక నిమజ్జనానికి సంబంధించి అందరూ భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వేచి చూసిన పరిస్థితి ఉంది. గణేష్ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసే క్రేన్ నంబర్ 4 దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. ఇదే క్రేన్ నుంచి ప్రతి ఏటా కూడా క్రేన్ నంబర్ 4 నుంచే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన వేడుకలు కొనసాగుతుంటాయి. ఈ నిమజ్జన వేడుకలకు సంబంధించి ప్రత్యేకంగా క్రేన్ను సిద్ధం చేశారు అధికారులు. చాలా రోజు గత 4-5 ఏళ్లుగా కూడా ఇదే క్రేన్ వాడుతున్నట్టు చెప్తున్నారు నిర్వాహకులు. ఈ క్రేన్ స్పెషాలిటీ ఏందో క్రేన్ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే స్పెషాలిటీ ఏంది? ये क्रेन का स्पेशलिटी क्या है? ये क्रेन की जो कैपेसिटी है उसका 300 टन कैपेसिटी है और ये क्रेन इज अ जर्मन में क्रेन और ये इसका ब्रांड है टेरेक्स डिमैक. इसमें क्या स्पेशलिटी है? ये क्रेन में पूरा सेफ्टी फीचर्स है. आप हाउ मच मटेरियल आई एम गोइंग टू लिफ्ट इट विल शो इन द कंप्यूटर. हाउ मच इज द हाइट इट विल शो. एवरी इंच आई एम लिफ्टिंग इट विल शो इन द कंप्यूटर. So there is a good safety
devices in the crane. ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే కూడా అత్యధిక హైట్తో ఉంటుంది. అదేవిధంగా భక్తి శ్రద్ధతో పూజలు చేస్తారు. ఎటువంటి డ్యామేజ్ చేయకుండా నిమజ్జనం చేసేందుకు నిపుణులైన వారిని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. వినాయక నిమజ్జనానికి సంబంధించి ఎలా చేస్తారు ఖైరతాబాద్ గణనాథుడు? Oh, when the Ganesh comes here, we have to do a lot of welding, cutting and all that. Then we'll put a sling. Can you see that sling there? Show the sling there. We are going to tie the sling, then we are going to lift. The tying and cutting welding will take maximum 1 hour time. But lifting and doing immersion won't take much time. It will hardly take 15 minutes time. In entire process, it will take not more than 1.5 hour time. మొత్తం మీద చూసుకోవచ్చు గణనాథుడిని ఖైరతాబాద్ గణనాథుడిని ఇక్కడికి నిమజ్జనానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం వైర్లన్నీ కూడా ఫిట్ చేయడానికి సుమారు గంట సేపు సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వైర్లన్నింటినీ కూడా బిగించడానికి దాదాపుగా గంటకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా చెబుతున్నారు. మొత్తం 60 అడుగుల గణనాథుడు కాబట్టి అత్యధికంగా హైట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ గణనాథుడికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చెక్కు చెదరకుండా గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకంగా నిపుణులను ఇక్కడికి రప్పించి ఇక్కడ నిమజ్జన ప్రక్రియ అయితే చేస్తున్నారు. ప్రత్యేకంగా జపాన్లో తయారు చేసిన ఈ క్రేన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా కూడా క్రేన్ నంబర్ 4 ద్వారానే ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేస్తారు. ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 1 గంట లోపే ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. రేపు అనంత చతుర్దశి పర్వదినాన సామూహిక గణేష్ మహానిమజ్జనాలు ఉంటాయన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్. అన్ని శాఖల సమన్వయంతో అద్భుతమైన ఏర్పాట్లు చేశామన్నారు. 34 ప్రధాన చెరువులతో పాటు 66 చోట్ల నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయన్నారు రావినూతల శశిధర్. ప్రభుత్వ విభాగాలతోటి సమన్వయం చేసుకుంటూ 160 గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాట్లు చేసి నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు ఉదయము బాలాపూర్లో సామూహిక శోభాయాత్ర ఆనవాయితీగా ప్రారంభం జరుగుతుంది. అన్ని రహదారులు కూడా వినాయక సాగర్ వైపు నిమజ్జనోత్సవానికి తరలి వస్తారు. 34 ప్రధానమైనటువంటి చెరువులతో పాటు 66 ప్రాంతాల్లోపట నిమజ్జనం కోసం ఏర్పాట్లు విస్తృతంగా చేయడం జరిగింది.